మన పురాణాల్లో ఎంతో మంది దేవతలు ఉన్నారు. వారిలో తదాస్తు దేవతలు కూడా ఉన్నారు. సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు తిడుతూ ఉంటారు. పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని, తదాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని చెబుతూ ఉండేవారు. చాలా మంది దీన్ని వినే ఉంటారు. ఇలా ఎందుకు అంటారో ఇప్పటి రోజుల్లో వారికి తెలియకపోవచ్చు, కానీ పురాణాలు తెలిసిన వాళ్ళకు మాత్రం ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంతకీ ఈ తదాస్తు దేవతలు ఎవరు? వీళ్ళు తదాస్తు అంటే నిజంగా నిజమవుతుందా? ఈ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యుని యొక్క భార్య పేరు సంధ్యాదేవి. ఆమె సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని ధరిస్తుంది. ఆమె కురుదేశం వెళ్లిపోతుంది. అయితే భార్య గుర్రం రూపాన్ని ధరించడంతో సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి ఆ సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. గుర్రం రూపంలో వీరిద్దరు కలవడం వల్ల వారికి అశ్విని కుమారులు పుడతారు. వీరు గుర్రం మొక్కలతోనే ఉంటారు. వీరినే తదాస్తు దేవతలని అంటారు. అలాగే దేవతలకు వైద్యులుగా కూడా చెప్పుకుంటారు. గుర్రం రూపంలో పుట్టిన దేవతలు అశ్విని కుమారులు. అందుకే వారు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. గుర్రంలాగే దౌడు తీస్తారు. ప్రయాణించే మార్గంలో నోటితో తదాస్తు అనుకుంటూ పరుగులు పెడతారు. వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు యజ్ఞాలు యాగాలు జరిగే చోట తిరుగుతూ ఉంటారని చెప్పుకుంటారు. ఆ యజ్ఞయాగాదుల్లో ఎవరైనా కోరికలు కోరుకుంటే వెంటనే తదాస్తు అని దీవిస్తారని చెబుతారు. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తారు. ఆయుర్వేద గ్రంథం ఆరోగ్యాన్ని అందిస్తే, అభయహస్తం అనుకున్నది జరగాలని దీవిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరు సంధ్య సమయంలో అంటే సాయంత్రం పూట తిరుగుతూ ఉంటారని నమ్ముతారు. అందుకే సాయంత్రం పూట చెడు మాట్లాడకూడదని పెద్దలు చెబుతారు.